అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది 31 కోట్లే. అందులో 21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చినాయి. మరో 12 కోట్లకు కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తానికి ఈ యొక్క మంత్రి జూపల్లి సార్ చెప్తున్నాడు. 200 కోట్లు ఖర్చు చేశారన్నది తప్పుడు ప్రచారం అని చెప్పేసి మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలలో నిజం లేదని మొత్తానికి వెల్లడి చేస్తున్నారు ఈ యొక్క జూపల్లి సార్. ఇక్కడ ఉన్న పరిస్థితి చూడండి, 31 కోట్లు ఖర్చు పెట్టినాం. మిగతా 31 కోట్లలో 21 కోట్లు ఆల్రెడీ స్పాన్సర్ల నుంచి వచ్చినాయి. మిగతాయి కూడా 12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఇచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ. మరో విషయం ఏంటంటే 200 కోట్లు కాదు అని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క మొత్తానికి మిస్ వరల్డ్ సక్సెస్ అయిపోయినరు. థాయిలాండ్ వాళ్ళు విజయం సాధించారు. మిస్ వరల్డ్గా వాళ్ళు గెలిచారు. సుజాత మొత్తానికి ఈడ ఉన్న విషయం ఇది కదా. మన యొక్క తెలంగాణలో ఈ స్పాన్సర్ల నుంచి వచ్చిన పైసలతోటి ఆర్గనైజేషన్స్ నిర్వహించిన ఈ యొక్క మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మొత్తం మన యొక్క తెలంగాణలో తిరగడం వల్ల ఈ యొక్క పర్యాటక క్షేత్రాలు మొత్తము ప్రపంచానికి కనిపించినాయి. ఇక్కడ ఉన్న వస్తువులు మొత్తం ప్రపంచానికి కనిపించినాయి. ఇక్కడ ఉన్న పరిసరాలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క, ఇక్కడ చీరలు కట్టిరు కదా, మీకు తెలియదే ఉంది. అవన్నీ ప్రపంచానికి కనిపిస్తే ప్రపంచం నుంచి మనకు కొంతవరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి ఫెసిలిటీసు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ యొక్క హైదరాబాద్లో అనే విధంగా ప్రపంచానికి చూపించిన తరహా ఇది. దీన్నేమో రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు ఏం చేస్తారో ఏమో వాళ్ళకే అర్థం కాదు. 200 కోట్లు అన్నీ అడుగుతారు. ఏమన్నా 200 కోట్లు ఖర్చు పెట్టారంటే 200 కోట్లు ఏంటి ఖర్చు అయినాయో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, తీసుకురండి. అలా ప్రభుత్వమే చెప్తుంది కదా. రేపు పొద్దుగాల మీరే అడగొచ్చు 200 కోట్లు ఏడ ఖర్చు పెట్టలేదు, 200 కోట్లు ఆల్రెడీ ఉన్నట్లే కదా. మీ యొక్క కార్ ఈరెస్ స్కామ్లో మీకు తెలిసిన విషయము, ఆల్రెడీ ప్రభుత్వ సొమ్ములో తీసుకొని 55 కోట్లు తీసుకుపోయి బయటికి ఇచ్చేసారు. ఆ విషయం అందరూ తెలుసు. దాని మీద ఆల్రెడీ కేసు నడుస్తుంది, మళ్ళీ ఆ విచారణకు వెళ్ళేది ఉంది. ఆ కథలు మీకు తెలిసిన విషయమే. మరి వచ్చిన 700 కోట్లు ఎక్కడ పోయినాయి కూడా ఎవరు అడుగుతున్నారో తెలుసా? 55 కోట్ల చుట్టుముట్టే తిరుగుతుంది కథ. మరి 55 కోట్ల గురించి ఆలోచన చేస్తే రాబడి 700 కోట్లు వచ్చినాయి అన్నారు కదా, అవి ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయని దాని గురించి ఎవరైనా అడుగుతున్నాడా? ఆ మధ్యలో ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 700 కోట్ల గురించి ఇట్లా జలకిచ్చి ఇట్లా ఇచ్చిపెట్టిండు. కథం కేల్ కథం దుకాన్ బంద్. మళ్ళీ 700 కోట్ల గురించి మాట్లాడిందే లేదు. ఇక అట్లుంది కథ. మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ ఆట, ఒక ఆట ఆడుకుంటున్నట్లు ప్రజలను. ఇదంతా ఉత్త తూతుంబురు అని చెప్పేసి పట్టించుకునేటోడు కూడా పట్టించుకోకుండా అయిపోతాడు. అట్లా ఆడుతున్నారు కథ.